అసురాసుర సంహారిణివమ్మ విశ్వమండల పూజితవమ్మ సూర్య చంద్ర కలశోభితవమ్మ అర్ధ కోటి బంగారు రూపిణి భవబంధాలను పాపే తల్లి ఆది అనాదియు నీవేనమ్మ. చూడు మమ్మ పిల్ల పాప కొట్టు కూడా చల్లగాను కావునమ్మా. ఆనంద కడ్డమశ్చైవ చిక్లీరయిత విశ్రుతాః పుత్రా స్వయం శ్రీరేవ దేవతా పద్మాననే పద్మవూరో పద్మాక్షి పద్మసంభవే భజస్వ పద్మాక్షీయేన సౌఖ్యం లభామ్యం అస్పదాయి చ గోదాయి ధనదాయి మహాధనే మేజుషదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్ర యశ్వ ఓం గోవిందాయ నమః. తలపాకులో వదిలేమ్మా నీళ్ళు. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, దిక్కర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అక్షజాయ నమః, నారసింహాయ నమః, స్కితాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆగండి ఒక విడత. పశుగుష్ట్యమహ్యమావహ జీవనం జదిజోదిజాద్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దేవం సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ముహూర్తస్తు. ఆయన చేత రెండు అక్షంతో పట్టుకోండి. ఇలా మమ మమ ఉపాత్త ఉపార్త దురిదక్షయ దురిదక్షయ ద్వారా ద్వారా శ్రీ శ్రీ పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వరి పరమేశ్వరి ప్రీత్యర్థం ప్రీత్యర్థం జపే జవనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతపరాహకల్పే వైవస్పదమందరే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గోదావర్యోర్మధ్యప్రదేశే శ్రీగ్రామదేవతాయాः మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి త్రిశక్తిస్వరూపిణీ గ్రామదేవతాయాः ఆమ్రవనసంభవ శ్రీ మావుళ్ళమ్మ దేవతా సన్నిధౌ వర్తమాన వ్యావహారికచాంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మర్దౌ దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే చతుర్థ్యాం శుభతిథౌ భానువాసరే ఆర్ద్రా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విషయన విష్టాం శుభ శ్రీమాన్ శ్రీమతః పరమశివగోత్రస్య శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి శక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ మౌలముదేవారి ముద్దిస్య శ్రీ మౌలముదేవారి ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః పైడిపాల గోత్ర హనుమంతరావు నవదీశ్య పైడిపాల గోత్ర హనుమంతరావు నవదీశ్య ధర్మపత్ని సమిత నాగమన్ నవదీశ్య దీప్తి లక్ష్మి నవదీశ్య శ్రీమాన్ శ్రీమాన్ చిరుకునోల గోత్ర జ్ఞాన సుబ్రహ్మణ్య మౌనిక ప్రియ నామ దేశ పైడిపాల గోత్రశ రమణ శ్యామల నామ దేశ నాగుల గోత్రం దుర్గా నామ దేశ గోకుల గోత్రశ దుర్గా నామ దేశ పైడిపాల గోత్రశ గోవిందరావు నామ దేశ పైడిపాల గోత్రశ రామ నామ దేశ రవికుల గోత్ర అక్షర నామ దేశ పైడిపాల గోత్ర కృష్ణవే నామ దేశ పరమశివ గోత్రశ సాయి వంశీ నామ దేశ పైడిపాల గోత్రశ బన్నీ నామ దేశ క్షీరసాగర గోత్రశ జితేంద్ర నామ దేశ పైడిపాల గోత్రం సాయిరామ్ నామ దేశ
भारद्वाज गोत्रस्य साई कुमार नामदेस्य बैडिपाल गोत्र सूर्यनारायण नामदेस्य जलनिधि गोत्रस्य साई नामदेस्य परमशिव गोत्रस्य नारायण नामदेस्य परमशिव गोत्रस्य येशु नामदेस्य तुल्य महान गोत्रस्य सत्य लक्ष्मण चंदू नामदेस्य गौणी गोत्रोद्भवस्य दुर्गा प्रसाद नामदेस्य पेर्ल गोत्रस्य कृष्ण नामदेस्य दाबेल गोत्र श्रीनिवासराव नामदेस्य बैडिपाल गोत्र वंशी कृष्ण नामदेस्य बैडिपाल गोत्र येशु नामदेस्य बैडिपाल गोत्र रामकृष्ण नामदेस्य गंगोत्र शंकर नामदेस्य एंड्र गोत्रस्य लक्ष्मण कुमार नामदेस्य बैडिपाल गोत्र नरेश कुमार नामदेस्य बैडिपाल गोत्र सुरेश कुमार नामदेस्य बैडिपाल गोत्र लक्ष्मी नामदेस्य बैडिपाल गौणी निसगोत्रस्य कुमार नामदेस्य नागल गोत्रस्य देवुड नामदेस्य बैडिपाल गोत्र दुर्गा प्रसाद नामदेस्य गंगोत्रस्य वासुदेव नामदेस्य नागल गोत्रस्य सूर्येंद्र नामदेस्य गंगोत्र जय वेंकट कुमार नामदेस्य जनकल गोत्रस्य सुरेश नामदेस्य गंगोत्र रवि नामदेस्य जनकल गोत्रस्य अय्यप्प मणिकंठ नामदेस्य बैडिपाल गोत्रस्य राजू नामदेस्य टेल गोत्रस्य ज्योति लक्ष्मण स्वरूप नामदेस्य जनकल गोत्र साई नामदेस्य नागल गोत्रस्य नायुड नामदेस्य गौंड गोत्रस्य वेंकटराव नामदेस्य नागल गोत्रस्य पवन साई नामदेस्य टेल गोत्रस्य लीला वेंकट मुरली नामदेस्य गंगोत्र सुरेश नामदेस्य गंगोत्र कौशिक नामदेस्य गंगोत्र कुमार नामदेस्य कौशल गोत्रस्य महेश नामदेस्य बैडिपाल गोत्र बालसाई कुमार नामदेस्य बैडिपाल गोत्र श्रीनिवास नामदेस्य मार्कंडेय गोत्र साई राम नामदेस्य बैडिपाल गोत्र श्याम सत्य सूर्य कुमार नामदेस्य जनकुल गोत्र सूर्य प्रकोत्तल नामदेस्य बैडिपाल गोत्र माधव नामदेवत्य माधवा नामदेस्य बैडिपाल गोत्रोद्भवस्य मुरली कृष्ण नामदेस्य नागवल्ली गोत्रोद्भवस्य लक्ष्मी जानकी नामदेवत्य नागवल्ली गोत्र संजय साई नामदेस्य जलनिधि गोत्र पितराजु नामदेस्य जनकुल गोत्रस्य भोजबाबु नामदेस्य दांबेल गोत्र हर्षिणी सत्यगंगा नामदेस्य राजेश राजराजेश्वरी गोत्रोद्भवस्य नागमणि नामदेस्य बैडिपाल गोत्र येशु नामदेस्य बैडिपाल गोत्र रामलक्ष्मी नामदेस्य नागल गोत्र कल्याण राम नामदेवत्य बैडिपाल गोत्र प्रसाद नामदेस्य मार्कंडेय गोत्रोद्भवस्य ऋषि नामदेस्य गोट्ल गोत्रस्य मनोज कुमार नामदेवत्य गोट्ल गोत्रस्य बैडिपाल गोत्रस्य नागमावळ नामदेस्य बैडिपाल गोत्र रमादेवी नामदेस्य अरवंत ब्रह्मर्षि गोत्रस्य मणिपाल नामदेस्य अरवंत ब्रह्मर्षि गोत्रस्य विष्णुनारायण नामदेस्य धनंजय गोत्र रमेश राजू नामदेवत्य बैडिपाल गोत्र कामाक्षी नामदेस्य गंगोत्र महेश नामदेस्य उत्तमल गोत्र जसवंत नामदेस्य उत्तमल गोत्रस्य गौतमी नामदेवत्य बैडिपाल गोत्र मोहन साई नामदेस्य बैडिपाल गोत्र मधु नामदेस्य बैडिपाल गोत्र बालाजी नामदेस्य बैडिपाल गोत्र तिरुमलराव नामदेस्य बैडिपाल गोत्रस्य लक्ष्मी सूर्य सिंह नामदेवत्य तुल्य महामन गोत्रस्य लासी श्री नामदेस्य बैडिपाल गोत्र मणि वेंकट तेज नामदेस्य दंडुल गोत्रस्य दुर्गा नामदेस्य दंडुल गोत्र साई कुमार नामदेस्य नागल गोत्र शिव नामदेस्य नागवल्ली गोत्र रवि नामदेस्य सिरिचट्ल गोत्र राधिका नामदेस्य शिव गोत्रस्य माधवी नामदेस्य वात्सल्य गोत्र श्रीनिवास नामदेवत्य बैडिपाल गोत्र नानी नामदेस्य बैडिपाल गोत्र मावळ नामदेस्य बैडिपाल गोत्र कन्नमांब नामदेस्य पच्चबाल गोत्रस्य चिरंजीवी नामदेस्य बैडिपाल गोत्र श्रीनिवास रेड्डी नामदेस्य बैडिपाल गोत्र रामबाबु नामदेस्य शिव गोत्र नागशांति नामदेवत्य शिव गोत्र सोमेश्वरराव नामदेस्य गोट्ल गोत्रस्य रमण नामदेस्य बैडिपाल गोत्र सत्यनारायण नामदेस्य काशी गोत्रस्य नागशांति नामदेस्य कंचल गोत्रोद्भवस्य वेंकटेश्वरराव नामदेस्य विश्वपाल गोत्रोद्भवस्य श्रीनिवासराव नामदेस्य बैडिपाल गोत्रोद्भवस्य धरणी नामदेवत्य बालगिरि गोत्रस्य मणिकुमार नामदेवत्य बैडिपाल गोत्र दादाजी नामदेवत्य नागल गोत्र हारिका नामदेस्य गंगोत्र वरलक्ष्मी नामदेस्य गंगोत्र सूर्यकुमारी नामदेवत्य गंगोत्रस्य मणिकंठ रामण नामदेस्य गंगोत्र हरिश्री नामदेवत्य भरत ब्रह्मर्षि गोत्रोद्भवस्य भरत ब्रह्म गोत्रस्य बाल नागमणि नामदेवत्य नागल गोत्र शिवशंकर नामदेस्य बैडिपाल गोत्र नागमणि नामदेस्य बैडिपाल गोत्र लास्य सत्य श्री नामदेवत्य नागल गोत्र आदिलक्ष्मी नामदेवत्य नागल गोत्र लक्ष्मण कुमार नामदेस्य बैडिपाल गोत्र वेंकट महालक्ष्मी नामदेवत्य गोत्रस्य कैलास सत्य ऋत्विक नामदेवत्य नागल गोत्र चर्मेशा नामदेवत्य बैडिपाल गोत्र तनोज षण्मुख रघु नामदेवत्य बैडिपाल गोत्र लक्ष्मी गायत्री नामदेव बैडिपाल गोत्र नागपवन नामदेस्य लड्गुल गोत्र चैतन्य लिखिता नामदेवत्य बैडिपाल गोत्र पद्मावती नामदेवत्य बैडिपाल गोत्र मानसाय लेख्य नामदेस्य जनकल गोत्र नागदुर्ग नामदेस्य बैडिपाल गोत्र हेमश्री नाग दुर्गा मंगा देवी नामदेवत्य दावेल गोत्र पुष्पवती नाम पुष्पलता नामदेवत्य तुल्य महामन गोत्र लक्ष्मी नामदेस्य आत्रेय गोत्र मारुति नामदेस्य काश्मीर गोत्र हरीश नामदेस्य शिवगोत्रस्य महालक्ष्मणराव नामदेवत्य शिवगोत्रस्य कृष्णवेणी नामदेवत्य शिवगोत्र वेंकटेश नामदेस्य शिवगोत्र रिकिल महेश्वर नामदेस्य भवन गोत्रस्य दास जनकल गोत्र శ్రీనివాస్ మీ అందరి గురించి కూడా ఈ రోజున పడిపూజ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పని సుమారు 5 సంవత్సరాల నుంచి మీ అందరి పేరు గోత్రాలు కూడా చదవటం మొదలెట్టాం. పూర్వం ఏదో వాళ్ళిద్దరి చేత చేయించేసేవారు, అయిపోయింది కార్యక్రమం అనేవారు. కానీ మిమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పని మీ అందరి పేరు గోత్రాలు చదివి చెప్తుంటే మీరు గొడవ పడితే ఎలాగా? మీరు అమ్మవారి మీదే దృష్టి పెట్టండి. అస్మాకం సహ కుటుంబానాం విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష సత్సంతాన అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఏతత్
శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ మండల మండల దీక్ష దీక్ష ఉత్తరోత్తర ఉత్తరోత్తర అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ కుటుంబస్య కుటుంబస్య సర్వ సర్వ బాధ బాధ నివృత్తి నివృత్తి ద్వారా ద్వారా సుఖజీవన సుఖజీవన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ గ్రామదేవత గ్రామదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త మాలాధారణ మాలాధారణ దీక్ష దీక్ష సాంగత సాంగత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వ సర్వ అలంకృత అలంకృత మహాపీఠే మహాపీఠే దీక్ష దీక్ష సాంగత సాంగత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ దేవత దేవత పూజాంచ పూజాంచ కరిష్యే కరిష్యే. ఒక్కసారి అందరి తరపున మీరు నీళ్ళు ముట్టుకోండమ్మా. మళ్ళీ అందరూ నమస్కారం చేయండి. చెప్పండి. ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమాప్తి పరిసమాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి పూజాంచ పూజాంచ కరిష్యే. కరిష్యే. మళ్ళీ నీళ్ళు ముట్టుకోండి ఒక్కసారి. 3 పక్కల గంధం రాయమ్మా. రాసారా? అది దగ్గర పెట్టుకోండి. అది ఆ చెంబుని ఈ పంచవాసాలు పక్క పెట్టండి. అక్షంతరం వేసారా? పుష్పం తవలపాకు. ముందుగా మీరు చేయి వేయండి. తర్వాత మీ చేయి బోలించండి అమ్మా. చెంబు మీద పెట్టాలి, అలాగా ఆంచాలి. అది అమ్మ అందరూ కూడా గ్రహించండి. ఇదంతా వీళ్ళిద్దరే కాదు, మీ అందరి తరపున కూడా కర్త కింద చేసి మిమ్మల్ని అందరిని కూడా భాగస్వాములు చేసి ఈ పూజ చేయడం జరుగుతుంది. అది అందరూ కూడా గ్రహించుకుని అమ్మవారినే చూడండి, అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉండండి. కొబ్బరిలు చెప్పుకోకండి ఎవరు కూడాను. ఓం శ్రీ మావుళ్ళమ్మ దేవై నమః అనుకుంటున్నాము అందరూ కూడాను. ఓం కలసముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతా క్షౌదసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా వేదోదయజుర్వేదः సామవేదోక్యదర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ధావతి పవిత్రే పరిషదే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదగో సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణవాపః పశవాపోన్నవాపో మృతవాపः సమ్రాడాపో విరాడాపः స్మరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆభో భూర్భువస్సు భరభవో. చేతుల పైకి దిగండి. ఆ పుష్పంతో శ్రీకారం చుట్టండి ఆ చెంబులో. గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాందు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురిదక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీకు అందినంత మేర పైకి చల్లండి నీళ్ళు. అలాగా అంటే ఆ పళ్ళ మీద అన్ని మీద కూడా పడాలన్నమాట. అలా పైకి చల్లండి అలాగా. తర్వాత మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలపై నీళ్ళు చల్లండి. బియ్యం మీద నీళ్ళు చల్లండి. తర్వాత కొబ్బరి చెక్కల మీద ఆ బెల్లం ముక్క మీద కూడా నీళ్ళు చల్లండి. సోమవారం మీద చల్లండి.
తర్వాత మీ శిరస్సు మీద వేసుకోండి, ఆవిడ శిరస్సు మీద వేయండి. వెనకాల చూడండి, వాళ్ళ కూడా మీద వేయండి. రెండు అక్షరం చేతితో పట్టుకోండి అలాగా. ఓం గణపతి హవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. యాయామి ఉండు వేయండి, తోలుబా కొట్టి అసునీతి ఇలా బోలించి ఉంచండి. ఆకు సోమవారం మీద తగిలకూడదు, అలా ఉంచండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దే భోగం అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. తోలుబా పక్కన పెట్టండి, అక్షరం తీసుకోండి, సోమవారం మీద వేయండి. అలాగా స్థిరో భవ సుఖో భవ స్థిరాసనం గురు మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి. గణాధిపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తస్తు. అందరూ ఒక్కసారి నమస్కారం చేయండి అమ్మా, సోమవారం తలుచుకుని. రెండు అక్షరాలు తీసుకోండి అలా. శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి. సోమవారం వేయండి అలాగా. శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి. సోమవారం వేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వదిలేయండి అలాగా. ఉత్తరంతో ఇలా తోలుబాత నీళ్ళు తీసుకుని సోమవారికి 2 సార్లు చూపించి ఈ తోలపాకులో వదిలేయాలన్నమాట. మీరు శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనం సమర్పయామి. ఇప్పుడు తోలపాకుతో సోమవారం మీ నీళ్ళు చల్లుతుండండి అలాగా. ఓపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన యో వశ్యపదమోరసస్తస్య భాజయతే హనః తస్మారంగమామభో యస్య క్షయాయ జన్మధ. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి. సోమవారం చూపించి తోలపాకులో వదిలేండి అలాగా. వస్త్రాలు ఉన్నాయి చూడు, పుష్పంతో పెట్టి వాళ్ళ వస్త్రం విడిగా పెట్టుకో. అలా పట్టుకుని ఉండండి అమ్మా, వస్త్రాలు ఎదురుకోవడం అలాగా. అభివస్త్రాభిధేనో సుదుగా పోయమానాః. శ్రీ మహాగణాధిప పొడి గంధం ఎప్పుడు వేయకూడదు. సోమవారం మీద చిలకరించండి అలాగా. గంధ ద్వారా శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి. రక్షణతో సోమవారం మీద అలాగే చెప్పండి. ఓం గంగణపతి అనుకుంటే మీరు చేయండి అమ్మా అలాగా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగణ్యకాయ నమః, ఓం లంబోదర శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. ఇచ్చండి అది. తర్వాత దీపాన్ని చూడండి, దీపాన్ని చేత మంటని సోమవారం చూపించాలి. మంగళం దేవం ఆ కొబ్బరి చెక్కల మీద ఇంకో చెక్క ఇది, ఓ చెక్క పెట్టారు అక్కడ. బెల్లం కింద ఉందా? సరే ఆ 2 అవి కూడా పెట్టమని పెట్టి మీరు కొబ్బరి చెక్కల మీద ఆ బెల్లం మొక్క మీద నీళ్ళు చల్లుతుండండి అలాగే. ఓం భూర్భువః స్వః ధియో యో న ప్రచోదయాత్. 5 సార్లు సోమవారికి 5 సార్లు చూపించండి అలాగా. ఓం ప్రాణాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం సమానాయ
సోమవారాయ స్వాహ. ధ్యేవాణీయం సమర్పయామి. 2 సార్లు నీళ్ళు చూపించి స్వామివారికి తోలుపాకలు వదిలేండి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ఆచమర్పయామి. తాంబూలం ఇద్దరు కూడా పట్టుకుండాలి ఆ తాంబూలాన్ని. భోగి బలిచ్చ కర్పూరే నాగవల్లే ధరేరుతం మహాగణాధిపతే నమ. తాంబూలం రాజంజ విరాజంజాభిశ్రీర్యాజనో గృహే శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఒకసారి మాలగద్దు ఉండవా ఉండు అటు చూపించ. మాలగద్దుకోండి, కంగారు పడకండి. ముందుగా అందరూ ఒక్కసారి స్వామివారి మనసులో తలుచుకుని నమస్కారం చేయండి. తర్వాత మీ కుడి చేతుల అక్షంతరం ఉండాలి. అవి నీళ్ళు పోస్తూ ఉండాలి, తోలపాకు వదలాలి. యశస్సు నామాచ పూజా సత్య వందేతమచ్యుత మంత్రహీనం క్రియాణం భక్తిహీనం గణాధిపాయితం మయాదేవా పరిపూర్ణదృష్టేన ధ్యానవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాది దేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. గణపతి ప్రసాదం. అక్కడ స్వామివారి దగ్గర నక్షత్రం తీసుకో. ఆయనకి మీరు కళ్ళగత్తును వేసుకుని శిరస్సు మీద వేసుకుని ఆవిడకి వేయండి. పుష్పం కూడా అయ్యి తర్వాత స్వామివారి దగ్గర అక్షంతర బల్లంలో వేసుకుని చల్లగా ఆవిడకి తల పెట్టుకోమ్మ. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర శ్రీ మహాగణాధిపతి శిరస్తు ప్రసాదం శిరసా గృహామి. స్వామివారి అక్షంతలు ఇక్కడ అక్షంతల బెల్లం ఉన్నాయి. మీ అందరి శిరస్సు మీద కూడా వేయటం జరుగుతుంది. మీరు కంగారు పడకండి అమ్మ అందరం. ఒక్కసారి అక్కడ ఉన్న కొబ్బరి చెక్క ఆ 2 జాంపళ్ళు పక్కన పెట్టుకోండమ్మా. అలా అనుకుంటూ ఉండండి. మంత్రం చెప్తాం, మీరు ఈ ముద్రతో చేస్తూ ఉండాలి. కుంకుమ చేయాలి. ఆవాహన చేయకుండా అలా పూజమట్టేస్తాం. ఆవాహన చేయిద్దాం అమ్మా. ముందు 2 అక్షంతలు పుష్పం తీసుకోండి. ఓం లక్ష్మీ క్షీరసముద్ర రాజధనయా సరసిజాం వందే ముకుంద ప్రియా శ్రీ మావుళ్ళమ్మ దేవతామావాహయామి. ఇప్పుడు పెట్టండి స్వామి అమ్మవారి దగ్గర పెట్టండి. అలాగా అక్షరం చేత్తో పెట్టుకుని ఉండండి. అమ్మవారి యొక్క మూలమంత్రం చేస్తాను నేను. అప్పుడు ఆ చెంబులో నీళ్ళు చల్లాలి, పంచపాత్రలో కాదు. అమ్మవారిని ఇలా చల్లుతూ ఉండండి. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః దేవతాయై నమః. స్నానం సమర్పయామి. వస్త్రం తీసుకో. అక్కడ వస్త్రం పుష్పంతో పెట్టించు. ఓం మావుళ్ళమ్మ దేవతాయై నమః. వస్త్రం సమర్పయామి. వెనక్కి పెట్టించు. యజ్ఞోపేతం తీసుకోండి. దండల వేయాలి అమ్మవారికి. అలా మీ దగ్గర గంధం ఉంది చూడండి. గంధం ఇప్పుడు అమ్మవారి మీద చిలకరించాలి. అలాగా సర్వభూతానాం దామిహో భక్వయే త్రియం. మావుళ్ళమ్మ దేవతాయై నమః. శ్రీ చందనం సమర్పయామి. పూజితాయై నమః. సౌందర్యవసనాయై నమః. ఓం నిదంబ విలసంజనాయై నమః. శృంగారమధ్యమాయై నమః. ఓం దివ్యభూషణ సందోహనందినాయై నమః. దివ్యపదాబ్జాయై నమః. ఓం సుపరాంగ సంగావిచరణాయై నమః. కోటి మహాపద్మపీఠస్థాయై నమః. ఓం శ్రీకంఠనేత్ర కౌముది చంద్రికాయై నమః. వాణి వీజదాయై నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య గణాక్షాయై నమః. లింగనోద్భోతములగాంగై నమః. ఓం
लीलाकल्पित ब्रह्मांड मंडलाय नमः अमृतादि महाशक्ति संप्रदाये नमः एकादपत्र साम्राज्यदायकाय नमः सनकादि समाराध्य पादुकाये नमः देवनिष्ठूयमान वैभवाय नमः कलयोद्भवधूर्वास पूजिताये नमः देववक्रवत्सलाय नमः चन्द्रराज महायन्द्र मध्यवर्गे नमः युक्तमूढाय नमः ओम बन्धहंस बलो बन्धगमनाये नमः संदोहवन्दिताय नमः अन्तर्मुखजनानन्द फलदाये नमः भगवताय नमः ओम व्याजकरुणा पूर्णपूरिताये नमः सच्चिदानन्द संयुक्ताय ओम भास्वसूरि संयुक्त प्रकाशाये नमः ग्रह मध्यस्थाय नमः ओम हानिवृद्धगणाधिक्यरहिताये नमः निवासाय नमः ओम जाग्रत सप्तशुद्धीनां साक्षिभूत्यै नमः नमः ओम दुष्टभीरि महाभीरि भञ्जनाये नमः देवजनज प्रेरकाय नमः ओम समस्तहृदयां भोजनप्रियाये नमः महाभक्तमन्दिराय नमः ओम सहस्रार सरोजातवासिताये नमः वृत्तिरहित पुरस्काय नमः राणी गायत्री सावित्री सन्नदाये नमः सुताराध्यपदाब्जाय नमः ओम लोपामुद्रार्चित श्रीमच्चरणाये नमः सौन्दर्यतीराय नमः ओम भावना मात्र सन्तुष्टहृदय नाथदोदरी भूतलोपिताय नमः ओम चन्द्रशेखर भट्टाब्धि भञ्जनाये नमः मुक्तचैतन्याय नमः ओम नाम पारायणाभीष्टफलदाये नमः संकल्पाय नमः ओम श्री षोडशाक्षरी मन्त्रमध्यगाये नमः स्वयं भोजदिव्यमूर्ते नमः ओम विन्देयं गामश्वं पुरुषाणहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी देवीमुपह्वये श्रीर्मा देवी जुषदा स्मितां हिरण्यप्राकारामार्द्रान्वलं दीन् तृप्तान् दर्पयन्ति पद्मवर्णां दामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासान्यशसाद्वलं दीं श्रियं लोके देवजुष्टामुदारा पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्य धान्द्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः फलानि तपसानुदन्तु मायान्तरायाश्च या अलक्ष्मीः मां देवजखः विन्देयं पुरुषाणहम् शुचिजी प्रेतो भूत्वा जुहुयादास्यमन्वः श्रियः पञ्चदशर्कन्य श्रीगामस्य ददञ्जमे आनन्दस्य पत्न्ये नमः भीमस्य देवस्य देवं प्रयच्छामि देवाय परमात्मने ज्योतिर्नमोऽस्तु ते माउल्लम्म देवताय नमः साक्षात् दीपं दर्शयामि సమర్పయామి ఒక్కసారి తోలుబాతో నీళ్ళు తీసుకుని పైన అమ్మవారికి కింద అమ్మవారికి చూపించి తోలుబాకులో వదిలేండి అమ్మ కొబ్బరికాయలు కొట్టించారు కొబ్బరికాయలు కొట్టాలమ్మా 4 కాయలు కొట్టండి ఇంకా ఈ లడ్డు కూడా కొంచెం నివేదన పెట్టి శ్రీ మావుళ్ళమ్మ దేవతాయ నమః అమృతోపహార నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు 5 సార్లు ముందు పైన అమ్మవారు చూపించండి, ఇవన్నీ కూడా కలిపి చూపించాలి. నైవేద్యం ఓం గ్రహణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు నీళ్ళు చూపించి తోలుపాకులో వదిలేయండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ఆచమనం సమర్పయామి. తల చూడండి. ఇప్పుడు కింద ఉన్న అమ్మవారికి ఈ కింద ఉన్నవన్నీ ఒకసారి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయామి. నారికేళ సకద్రి వడప పానకం సహిత
లడ్డు సైతం 5 సార్లు చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, రాజమణీయం సమర్పయామి. తాంబూలం. పట్టుకోండి అలాగా, ఇద్దరు పట్టుకోవాలి అలాగా. భోగే బలచ్చ కర్పూరై రాజోర్నేన సంయుక్తం కాదు కూడా తీసుకెళ్ళాయనికి వాళ్ళు వెళ్ళొచ్చాను మాతకి. అమ్మా మేళం వాయించండి. పుణ్యపాత్రం మధు అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. హిరణ్యపాత్రం మధు పూర్ణం దధాతే ఏకదా బ్రహ్మణ ఉపహరతే. శ్రీ మావుళ్ళమ్మ దేవతాయై నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనాందే ఆచమనం సమర్పయామి. బోలో మాతా మహారాజ్ఞికి జై మావుళ్ళమ్మ తల్లికి మండల దీక్షా పూజకు. ఒక్కసారి ఉండమ్మా. అమ్మ ముందు మాల చూపించుకున్నాక తర్వాత కళ్ళగద్దుకోవాలి. నేత్వం భారయానం యోస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా వృద్ధి బహుళాన భుర్వే భవతో గాయతనయాయ సయ్యో. విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్న నామాదురితాది పరశి. త్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్య విజాతరుణా. పృతనాజితగో సహమానముగ్రమగ్నిగోహుమేమ పరమాత్ సధస్థాత్. పరుషదది దుర్గాణి విశ్వాక్షామర్దేవోదిదురితాత్యగ్నిః. ప్రజ్ఞోషికమీజ్యోద్భరేషు సనాచ్చ హోతానవ్యశ్చ సత్సి. పంచాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యంజసౌ భగమాయజస్వ. గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ. నాగస్య వృష్ణభవిసంవసానో వైష్ణవీం లోకయః పాదయంతా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. తన్నో దుర్గే ప్రచోదయాత్. పరమాదేవి శతమూలా శతాంకురా. సర్వగో హరతు మే పాపం దూర్వాదుష్వ ప్రణాశిని. కాండాత్ కాండాత్ ప్రరోహం దే పరుషః పరుషః పరే. యాశతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ. సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురా. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరా. వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియా. లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. లక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాసమీతి ముద్రా
రాం కరే రాం తీం కమలాసనస్థా బాలార్కకోటిప్రతిభాం త్రేత్రాం భజేహమంబాం జగదీశ్వరీందా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. గ్రామదేవత స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ మౌలముదేవారి ముద్దిస్స శ్రీ మౌలముదేవారి ప్రీత్యబ్దం సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. కళ్ళగత్తుకుని అక్కడ వేసేయండమ్మా. మళ్ళీ 2 అక్షలు చేతితో పట్టుకోండి. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉన్నానమ్మా. యాని కానిక పాపాని జన్మాంతర కుతాని దాని దాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ రాహిమాంద్రమయా దేవి శరణాగతవత్సలే. అన్యదా శరణాస్తే తమేవ శరణం మమ. తస్మాత్కారణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. రామదేవత స్వరూప శ్రీ మౌలమ్మ దేవత అయిన మా ఆత్మపదిష్ట నమస్కారం స్వరూపం కలగత్తున్న మన నక్షత్రం అక్కడ వేసేయండి అలాగా. ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి అమ్మా. అందరూ కూడా చెప్పాలి. మాతలు నాన్నమాతలు కూడా చెప్పండి అమ్మా. మగవారు ముందుగా మీ పేరు చెప్పండి, తర్వాత మీ ఆడవారి పేరు చెప్పండి, తర్వాత మీ పిల్లల పేరు చెప్పండి. అలాగే విడిగా వచ్చిన ఆడవారు అందరూ కూడా ముందుగా మీ భర్త పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పండి. ఇప్పుడు నమస్కారం చేయండి అందరూ కూడాను. చెప్పండి అమ్మా. ఉరస ఉరస శిరస శిరస దృశ్య దృష్ట్య మనస మనస వచస వచస తథా తథా పద్యాం పద్భ్యాం కరాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః ప్రణామః అష్టాంగం అష్టాంగం ఉచ్యతే ఉచ్యతే అపరాధ అపరాధ సహస్రాని సహస్రాని క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయ్యా మయా దాసోహం దాసోహం యమితి మాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరి గ్రామదేవత గ్రామదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవన ఆమ్రవన సంభవ సంభవ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ దేవత దేవత జోన్నమః నమః సాష్టాంగ సాష్టాంగ నమస్కారం నమస్కారం సమర్పయామి. అందరూ కూడా మీ మనసులో ఉన్న కోరిక తెలుసుకోండమ్మా. మీ వృత్తిలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని విధాలా కూడా పగలనగా రాత్రంగా అమ్మవారు ఇప్పుడు మనం అన్నింటి కాపాడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ మనసులో ఉన్న కోరిక తెలుసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. స్వస్తి. మీరు కూర్చోండి అమ్మా. ఎడం చేతిలో అక్షంతలు ఉండాలి మీకు. కుడి చేతిలో మీరు నీళ్ళు పోస్తుండమ్మా. యశస్మత్యాదనాభోగ్యాదో భూయాగయాదిహోన్యోన సంబోధనాభ్యా సజ్జ వందేదమ చిదంబత్రహీనంగ్రియాయ భక్తిహీన మహేశ్వరి షోడశోపచార పూజా భగవాన్ సర్వ భగవతి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాత్రిశత్ర ఆమర శ్రీ మాలుదేవ అర్పణమస్తు. అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోండి అమ్మ అమ్మవారిని. భజన అర్పించుకోండి. అక్షంద్ర అక్కడ బొట్టు పెట్టుకో తల్లిలో ఒక్కసారి. ఇద్దరు కూడా పెట్టుకోండి. తర్వాత మాతలందరూ కూడా ఇక్కడ పూజ చేసిన కుంకుమ ఉంది. ఆ కుంకుమ తర్వాత మీరు నుదుటి హల్ చిక్